హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణ్ ప్లంబింగ్ వర్క్. ఇక్కడ లాంగ్ బెండ్ 45 టీ పెట్టిందేమో. ఎప్పటికైనా అలానే వేయాలి, స్టెప్పర్ బెండ్ పెట్టే బదులు. ఇక్కడ పైనదేమో వాటర్ ప్యూరిఫైది, పైనకి చిన్న పైప్ ఏమో బోర్ పైప్, కింద ఉన్నదేమో అది ట్యాంక్ వాటర్. కప్లింగ్ వేసింది బోర్ వాటర్. ఇక్కడ కార్నర్ దగ్గర వాళ్ళకు ఉన్నది. వాళ్ళు బయటకి నచ్చినప్పుడు కాలు కడుక్కొని ఇంట్లోకి పోవడానికి మేము ట్యాబ్ పెట్టినాం. 45 ఇచ్చేసి గోడకు వస్తుంది. బయటకి పొలంలోకి నచ్చానని కాలు కడుక్కొని ఇంట్లోకి పోవచ్చు, అందుకనే బయటకు వస్తుంది. ఇది కూలర్ పాయింట్. జొలటా బాల్ వాల్ పెట్టిందేమో. వాటర్ ట్యాంక్కి ఫుల్ అయితే బంద్ చేసుకోవడానికి, బంగ్లా మీకు ఎక్కే అవసరం ఉండదు. అక్కడ బీమ్ దగ్గర స్లీవులు పెడితేనే మేము బీమ్లకి పోయినాయి. 45 వేసే అవసరం లేదు. అట్లా స్లీవులు పెట్టుకుంటే మనకు వర్క్ పోతే మంచిగా ఉంటుంది, మంచిగా కొడుతుంది. ఈ పైపు మాస్టర్ బెడ్రూమ్ బాత్రూంలోకి వెళ్తుంది, మెట్ల కింద బాత్రూమ్కి వెళ్తుంది. ఎవరైనా కానీ ఎక్కువ మంది ఏకించేస్తుండ్రు, నేను 1.25 ఇంచు దేడించేస్తా. ఇది కూలర్ పాయింట్. దేడించేస్తే 1.25 ఇంచు మందం వస్తుంది, కొన్ని రోజులైనాక అవుతా. ఇది బాత్రూమ్ టీ. మనం 1.25 ఇంచు ఎత్తే 1 ఇంచు మందం వస్తాయి. ఫ్యూచర్లో కొన్ని రోజులైనాక రస్ట్ పట్టుకున్నా అని వస్తాయి. మనం 1 ఇంచు ఎత్తే ఇంకా 0.5 ఇంచు అంటే వాటర్ ఫోర్స్ తక్కువ వస్తాయి, వాటర్ తక్కువ వస్తాయి అన్నట్టు. మనకు ఫ్రెషర్గా వస్తేనే మంచిగా ఉంటుంది, ఆలగుత ప్రాబ్లం ఉండదు, మంచిగా ఉంటుంది. ఇది ట్యాప్ కోసం, మెట్ల కింద బాత్రూమ్. ఇది హ్యాండ్ వాష్ కోసం, ఇండియన్ బేసిన్ కోసం. ఇండియన్ బేసిన్ ఫ్లష్ ట్యాంక్ కోసం. ఇది బ్రష్టి. ఇక్కడ వాషింగ్ మిషన్ కోసం.